ఛానల్ జాబ్ గైస్. ఎవరైతే బీటెక్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఉన్నారో వాళ్ళకైతే ఈ ఆపర్చునిటీ అండి. యంగ్ గ్రాడ్యుయేట్ ట్రైనీ పొజిషన్‌కైతే హైరింగ్ అయితే చేస్తున్నారనమాట. ఇది కంప్లీట్‌లీ ట్రైనీ పొజిషన్ అనమాట. సో, బెంగుళూరు లొకేషన్‌లో స్పాట్ అయ్యి ఉంది మనకి. ఎవరైతే బెంగుళూరు లొకేషన్‌కి వెళ్ళాలనుకున్నా గాని ఆర్ ఎల్స్ కెరీర్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నా గాని వాళ్ళకైతే ఈ వీడియోని డెఫినెట్‌గా షేర్ చేయండి. అండ్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బికాజ్ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఇందులో ఇన్వాల్వ్ చేసి చెప్తున్నాను. సో, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ బిఫోర్ దట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఓకే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి. ఆర్ఎల్స్ మన jobquiz.com వెబ్సైట్ నుంచి కూడా మీరైతే యాక్సెస్ చేయొచ్చు ఈ జాబ్ని అప్లై చేయడానికి. ఓకే. సో ఇక్కడ మనం ఏంటంటే ఆర్గనైజేషన్ రిలేటెడ్గా చూసుకున్నా కానీ ఇన్ఫినియాన్ అనమాట. ఈ ఆర్గనైజేషన్ బెంగళూరు బేస్డ్ ఆర్గనైజేషన్ అనమాట. ఒకసారి ఆర్గనైజేషన్ గురించి డీటెయిల్గా తెలుసుకొని అప్లై అయితే చేయండి ఎవరైతే ఫ్రెషర్స్ అప్లై చేస్తున్నారో. ఈ పర్టికులర్ పొజిషన్కి ఫ్రెషర్సే కాదండి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అనమాట. సో దానికి రిలేటెడ్ కూడా మనం ఒకసారి చూద్దాం. ఓకే. సో ఇది మనకు కంప్లీట్‌గా టెంపరరీ జాబ్ రోల్ అనమాట. సో ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ ఆపర్చునిటీ. టెంపరరీ ఏంటి డ్యూరేషన్ గానీ, ఇయర్స్ గానీ ఏంటి అనేది కాంట్రాక్ట్ గానీ అలాంటివి ఏమీ ఇందులో మెన్షన్ చేయలేదు. సో మీరు ఒకసారి షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ అయిన తర్వాత మీరు అక్కడ డీటెయిల్‌గా మాట్లాడి మీరు వెళ్ళాల్సి ఉందన్నమాట. ఎక్కడ ఎవరికీ పే చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. సో బీ అవేర్ ఆఫ్ ద స్కామర్స్. ఇక్కడ చూసుకొని మీరు అప్లై అయితే చేయండి. ఓకే. సో ఇక్కడ మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రిలేటెడ్‌గా అయితే వస్తుందన్నమాట మనకి డిపార్ట్మెంట్. అండ్ ఇది కంప్లీట్‌లీ టెంపరరీ విచ్ ఈస్ ఐ హావ్ ఎర్లియర్‌లీ మెన్షన్. ఇది మనకి కంప్లీట్‌గా చూసినా గాని ఆర్గనైజేషన్ రిలేటెడ్ చూసుకున్నా గాని సో వీళ్ళు కంప్లీట్‌గా సర్క్యూట్స్ రిలేటెడ్‌గా ఇన్వాల్వ్ అయి ఉన్నారనమాట. లైక్ డిజైనింగ్ అండ్ సర్క్యూట్స్ రిలేటెడ్‌గా. సో మీకు సర్క్యూట్స్ అండ్ డిజైనింగ్ రిలేటెడ్‌గా ఇంట్రెస్టెడ్‌గా ఉన్న వాళ్ళైతే వీళ్ళు కన్సిడర్ చేయడానికి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారని చెప్తున్నారు. అండ్ ఇక్కడ కంప్లీట్‌గా వీళ్ళు ఎందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఈ పర్టిక్యులర్ జాబ్ ఆపర్చునిటీ రిలేటెడ్‌గా ఏంటి అనేది కూడా ఇక్కడ షార్ట్ ఫార్మ్‌లో ఇచ్చేసారు. విచ్ యూ కెన్ డీప్‌లీ చెక్ ఆన్. ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ రిలేటెడ్‌గా చూసుకున్నా గాని ఇంటర్ఫేసింగ్ విత్ సిలికాన్ వాలిడేషన్ రిలేటెడ్‌గా వర్క్ చేయడం ఉంటుందన్నమాట. యాస్ వెల్ యాస్ మీరు డెవలప్ చేయాల్సింది టెస్ట్ లిస్ట్ గానీ అండ్ ఆటోమేషన్ సూట్ రిలేటెడ్‌గా అండ్ సాఫ్ట్‌వేర్ అండ్ ఫర్మ్‌వేర్ ఫర్ రివిజన్స్ అని చెప్పని ఇక్కడ ఇచ్చేసారనమాట. సో ఇది కంప్లీట్‌లీ మనకేంటంటే ప్రీ సిలికాన్, పోస్ట్ సిలికాన్ వీటికి రిలేటెడ్‌గా వర్క్ చేయడం ఉంటుంది. డిబగింగ్ మీద రిలేటెడ్‌గా కూడా వర్క్ చేయడం ఉంటుందన్నమాట. దీనికి కావాల్సింది పైథాన్ అండ్ ల్యాబ్‌వ్యూ మీకు తెలిసి ఉండాలన్నమాట. నాలెడ్జ్ ఉన్నా గానీ సరిపోతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎక్స్‌పీరియన్స్ యూ కెన్ డెఫినెట్‌లీ మెన్షన్ ఇన్ థాట్ యువర్ రెజ్యూమ్ ఆల్సో. ఓకే. సో ఇక్కడ మనము అండర్ గైడెన్స్‌లోనే వర్క్ చేస్తామన్నమాట. ప్రోగ్రామ్ మేనేజర్స్ యాస్ వెల్ యాస్ మనకి టీమ్ మెంబర్స్‌తోనే మనము వర్క్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే. సో ఈ పర్టిక్యులర్ ట్రైనీ పొజిషన్‌కి మేజర్‌గా టైమ్ డ్యూరేషన్ అయితే ఏమి ఇవ్వలేదన్నమాట. సో యూ కెన్ డెఫినెట్‌లీ గో ఆన్ విత్ దట్. ఓకే. సో క్వాలిఫికేషన్ రిలేటెడ్‌గా చూసినా గానీ బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైతే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ రిలేటెడ్‌గా 0-3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు. సో మీకు ఒకవేళ మైక్రో కంట్రోలర్ అండ్ నెక్స్ట్ ఎస్ఓసి ప్రొడక్ట్స్ రిలేటెడ్‌గా ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉన్నా గానీ యూ కెన్ డెఫినెట్‌లీ అప్లై ఫర్ దిస్. ఓకే. సో మీ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ లైక్ అనలాగ్ రిలేటెడ్‌గా కానీ ఆర్ ఎల్స్ డిజిటల్ అండ్ మిక్స్డ్ సిగ్నల్ ఐపీఎస్ రిలేటెడ్‌గా వర్క్ చేసిన వాళ్ళు గానీ సో ఈ పర్టిక్యులర్ సిగ్నల్ జనరేటర్స్ మీద వర్క్ చేసిన హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అని చెప్పని ఇక్కడ క్లియర్‌గా ఇచ్చేసారు. సో ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా డెఫినెట్‌గా యూ కెన్ గో ఫార్వర్డ్. ఓకే. అండ్ యూ మస్ట్ బి ఫర్ ద ఫ్రెషర్స్ యూ మస్ట్ బి గుడ్ ఇన్ ద సి, పైథాన్, ల్యాబ్‌వ్యూ నాలెడ్జ్ అయితే ఉండాలని అడుగుతున్నారు. ఇక్కడ నాలెడ్జే అడుగుతున్నారు. అండ్ గుడ్ నాలెడ్జ్ ఆన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అనేది అడుగుతున్నారన్నమాట. ఓకే. సో కమ్యూనికేషన్ స్కిల్స్ విచ్ ఆర్ రియల్లీ మ్యాండేటరీ. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఇక్కడ మనము అప్లోడ్ యువర్ రెజ్యూమ్ మీద క్లిక్ చేయగానే మీరు ఆల్రెడీ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. లైక్ ఆల్ సర్టిఫికేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ యూ హోల్డ్ అవన్నీ మెన్షన్ చేసి యూ కెన్ డెఫినెట్‌లీ మీరు మీ డేటాబేస్ నుంచి డైరెక్ట్‌గా తీసేసుకుంటారనమాట. ఓకేనా రెజ్యూమ్‌ని. సో ఒకసారి డీటెయిల్‌గా అప్లై చేసే ముందే ప్రొఫైల్‌ని చెక్ చేసుకొని అప్లై అయితే చేయండి. ఓకే. సో ఈ ట్రైనీ పర్టిక్యులర్ పొజిషన్‌కి సాలరీ గానీ అవేం మెన్షన్ చేయలేదు. సో మనం హెచ్ఆర్ డిస్కషన్‌లోనే అక్కడ క్లియర్‌గా ఫ్రెషర్ వాళ్ళకి ఒక పర్టిక్యులర్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్టాండర్డ్స్ బట్టి ఉంటుందన్నమాట. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. సో అవి చూసుకొని డీటెయిల్‌గా ఎళ్ళొచ్చు. ఓకే. సో ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా గానీ యూ కెన్ డెఫినెట్‌లీ కమెంట్ ఆన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలేంగే. చల్తే థాంక్ యూ సో మచ్.